మందస్మిత జిత కుందకు ప్రాణేశ్వరోపగూహన రచితానందకు వచనామృత నిష్యందకు నెలమొసలే శైలజాతిపు కరుణన్. ఆవిడ నెల తప్పింది. ఆవిడ నెల తప్పితే దూర్జడి పద్యం రాయడం ఎందుకండి? చూడండి, ఇందులో విశేషం. నెల తప్పడం సమస్య కాదు, మనం నెల తప్పుతాం, దాని గురించి పెద్ద విషయం కాదు అక్కడ. ఇవేం పెద్ద ప్రజ్ఞలు ఏమిటి? జంతువులు కూడా నెల తప్పుతాయి, నెల కాకపోతే ఏడాది తప్పుతాయి. ఏమిటట? ఎటువంటి స్త్రీ తందెకు మందస్మిత జిత కుందకు. మందస్మితం అంటే చిరునవ్వు. చిరునవ్వుతో ఆమె కుందం అంటే మల్లె మొగ్గల్ని జయించిందట. ఆమె నవ్వు నవ్వితే నాథనాథుడు అనేవాట, తందే నువ్వు నవ్వితే మల్లెపూలు కూడా అలా ఉండవే, మల్లెపూలు కంటే అందంగా ఉంది నీ నవ్వు అనేవాట. పో మావా, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు అని సిగ్గుపడేది. అలా అనడం వాళ్ళకి ఇష్టమే. ఇది అన్యోన్య దాంపత్యం అంటే. అందుకని పైన అన్నాడు అన్యోన్య దాంపత్యం అని. మీ భార్య నవ్వినప్పుడు మీరు అలా మెచ్చుకోండి. అందుకే ఏమిటా నవ్వు